table, 1 Corinthians chapter 11. మనం ప్రభువులో పాల్గొనుకుంటూ 1 కొరింథీ 11వ అధ్యాయం 2 verses all of us read together. 2వ వచనంలో అందరం కలిసి చదువుదాం. 1 Corinthians chapter 11 verse 27, 28 and 29. 1 కొరింథీ 11వ అధ్యాయము 27, 28 వచనాలు అందరం కలిసి గట్టిగా చదువుదాం. 28, 29 1 కొరింథీ 11వ అధ్యాయము 28, 29 రెండు వచనాలు అందరం కలిసి గట్టిగా చదువుకుందాం. కాబట్టి తనను తాను పరీక్షించుకున్నవాడు అలా చేసి తన శిక్ష ఎదురావుచున్నాడు. Also 31 and 31, 32 కూడా. అయితే మనల్ని విమర్శించుకుని తీర్పు మనం తీర్పు పొందేట లోకంలో పడ మనకు శిక్ష కలగకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాం. May the Lord bless the reading of the word. చదివి వాక్యం ప్రభు దీవించుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీ బలహీనతకు ప్రేమతో తండ్రి ప్రేమాత్మతో మమ్మల్ని ఆహ్వానించారు. స్తోత్రములు. మీరే మా జీవాహారమైన స్తోత్రము, మీరే మా జీవోపానమైన స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. తండ్రి బలం సమీపిస్తుండగా ప్రభావ మీ దాసును అభిషేకించండి. ఆయన నోట్లో మీ మాటలు ఉంచండి. ప్రభావ ఆత్మచేత ప్రేరేపించండి. అనువాదంలో కూడా ఏ తప్పిదం ఉండకుండా చేయండి. ప్రభావ భయముతో వణుకుతో మీ వాక్య మీ సేవ చేత కృపను గ్రహించండి. మా అందరితో మాట్లాడి మమ్మల్ని కడిగి శుద్ధిగా చేసి యోగ్యంగా మీ పనుల్లో పాల్గొనగల స్థిరపరచుకొని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వచ్చున్నాం తండ్రి. 28 verse says, let a man examine himself. 28వ వచనంలో ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను అని రాయబడింది. In life there are so many examinations. మన జీవితంలో ఎన్నెన్నో పరీక్షలు వస్తుంటాయి. Right from LKG till you finish your PG or doctorate examination after examination. బాల శిక్ష నుండి మనము ఇంకా అన్ని పరీక్షలే, మన ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ప్రమోషన్ కొరకు పరీక్షలే, అన్ని పరీక్షలే ఉంటాయి. And even after finishing your PG or doctorate or graduation, whatever it is, when you go to job, there are also examination, interview. That's all we are part of examination. మన గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా మరణ ప్రమోషన్లు కానీ మరణ పరీక్షలు ఉంటాయి. And doctor getting a job, for your promotion you have to stand before the directors. ఇంకా ఉద్యోగం దొరికిన తర్వాత ప్రమోషన్ కొరకు డైరెక్టర్ వాళ్ళ ముందు నిల్చొని ఉండాలి. There are also examinations. అక్కడ కూడా మరణ పరీక్షలు. There also you are tested about your capacity. నీ యొక్క స్తోమత, సామర్థ్యము వారు పరీక్షిస్తారు. So throughout our life there are some examination or other. కాబట్టి మన జీవితం అంతా కూడా ఏదో ఒక పరీక్ష మనకు కలుగుతూనే ఉంటుంది. Old people like us, we have doctor examination. చూడండి, మాలాంటి వృద్ధులకు డాక్టర్లు మమ్మల్ని పరీక్షిస్తూ ఉంటారు. When we go to doctor, డాక్టర్ దగ్గర పోతే he gives a big list to go to testing. ఆయన పెద్ద పట్టి రాసి ఇవన్నీ కూడా పరీక్ష చేసుకుని అని చెప్తాడు. The other day I went to the doctor. మన దినం నేను డాక్టర్ దగ్గర పోయాను. And he said all abdomen has to be scanned. అప్పుడు ఆయన ఏమన్నాడంటే కడుపంతా నీ కడుపంతా పరీక్షించాలన్నాడు. So I said I went for the exam. నేను ఆ టెస్ట్ కొరకు పోయాను. And that examination lady searched all over my belly, stomach and found out nothing wrong. ఆ సహోదరి, ఆ స్త్రీ ఎవరైతే ఆ పరీక్ష చేస్తారో, స్కానింగ్ చేస్తారో, ఆమె అంతా పరీక్షించిన తర్వాత ఏమని చెప్పిందంటే అంత నార్మల్ అండి అని చెప్పింది. And then when we were taking food, Korean asked, have you tested your heart? బల్లయ్యతో భోజనం చేస్తున్నప్పుడు, హెబ్రోన్లో భోజనం చేస్తున్నప్పుడు కొరియన్ గారు అడిగారు, నీ గుండె పరీక్షించుకున్నావా అన్నాడు. I said, no, I have not tested my heart because heart is in the hand of God. నేనన్నాను, లేదు నా గుండెని పరీక్షించుకోలేదు, ఎందుకంటే నా గుండె ప్రభు చేతిలో ఉందని చెప్పాను. I cannot go to the doctor to test my heart because this heart belongs to the Lord. నా గుండె పరీక్ష కొరకే డాక్టర్ దగ్గర నేను, అది నా ప్రభు చేతిలో ఉంటుంది, ప్రభు నా గుండెని చూసుకుంటాడని చెప్పాను. Let a man examine himself. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. I have to examine myself when I come to the table. ప్రభు బలహీనతకు వచ్చినప్పుడు నన్ను నేనే పరీక్షించుకోవాలి. Paul says, పరిశుద్ధుడైన పౌలు అంటాడు, this command I have received from God in the 23rd verse he says. 23వ వచనంలో
నేను మీకు అప్పగించినది ప్రభువు వలన పొందితిని, ప్రభు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, మీకు రాస్తున్నాను అంటాడు. During worship time, the servant of God reminded us Paul was in the desert for 3 years learning so many secrets. ఆరాధన సమయంలో దేవుని దాసు చెప్తూ వచ్చారు, అపొస్తలుడైన పౌలు అనేక ఏడాదిలో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ప్రభు సన్నిధిలో ఆయన గడిపాడు. This is one of the lessons he learned. కాబట్టి ఈ పాఠములు ఎవరు నేర్చుకున్నాడు ఆయన, And that is why he is telling to us. కాబట్టి ప్రభు యొక్క నేర్చుకొని ఏమంటాడంటే, నేను ప్రభు వలన పొందినది మీకు అప్పగించుచున్నాను. Apostle Paul was not there when Lord Jesus Christ was physically moving in this world among his disciples for 3.5 years. యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన శిష్యులతో పరిచయం జరిగిస్తున్నప్పుడు అప్పుడు సౌలు ఆయన ప్రభుతో కూడా అప్పుడు లేడు. As we know in Acts chapter 9, when he was going to Damascus to persecute the church and the believers, Lord especially appeared for him and revealed himself to him and chosen him to be an apostle for the Jews and also more the Gentiles as you and I. సౌలు అనే వ్యక్తి దమస్కు మార్గంలో దమస్కుకు వెళ్ళి అక్కడ క్రైస్తవులను యెరూషలేములో హింసించాడు, యూదయలో అంతటి హింసించాడు. ఇప్పుడు దమస్కు వెళ్ళి అక్కడ క్రైస్తవులను చంపుదానని ఆయన వెళుతున్నప్పుడు దమస్కు మార్గంలో యేసు ప్రభు ప్రత్యక్షమై అప్పుడు ప్రత్యక్షత ఇచ్చిన తర్వాత యూదులకే కాదు అన్యులందరికీ నేను నిన్ను ఏర్పరచుకొని నా పాత్రగా చేసుకున్నాను, అపోస్తలుగా చేసుకున్నాను ప్రభు చెప్తాడు. And after that, as it was reminded to us, he went to the desert for 3 years. There, the secret of the table was taught by the Lord in a special vision. అలాగూ ప్రభు ప్రత్యక్షమైన తర్వాతనే ఆయనకి ఈ విషయాలన్నీ కూడా దేవుని దాసునికి అపొస్తలుడైన పౌలుకు, సౌలుగా ఉన్న పౌలుకు ఆయన అవన్నీ కూడా బయలుపరిచాడు. అందుకే నేను మీకు అప్పగించినది ప్రభువు వలన పొందితిని అని రాస్తాడు. After explaining about the importance of the emblems of the table, he says that a man examine himself and then take part in the Lord's table. ప్రభు యొక్క బలం మీద ఉంచబడిన ఆ చిహ్నములు వాటిని గురించి వివరించిన తర్వాత అప్పుడేమంటాడంటే, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. See, examination is conducted to see whether you are fit for the next stage. పరీక్ష ఎందుకు వస్తుందంటే, ఎందుకు ఇస్తారంటే తర్వాత అంటే నీ ఉద్యోగానికో లేకపోతే నీ ఉన్నత స్థలానికి నువ్వు పోవడానికి అర్హుడవా కాదా అనడానికి ఆ పరీక్షిస్తారు. But here Lord says, కానీ ఇక్కడ ప్రభు అంటాడు, let a man examine himself. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. I have to examine myself. నన్ను నేనే పరీక్షించుకోవాలా? And then I have to judge whether I am right before God or not. దేవుని సన్నిధిలో నేను చక్కగా ఉన్నా లేదా నన్ను నేను విమర్శించుకోవాలా? And for that our conscience helps us. దాని కొరకై మన మనస్సాక్షి మనకు సహాయం చేస్తుంది. We have, every one of us have conscience. మనందరికీ మనస్సాక్షి ఉంది. And through the conscience he makes us to understand what is right and what is wrong. మనస్సాక్షి ద్వారా ఏది తప్పు ఏది సరి ఆ మనస్సాక్షి మనకు చూపెడతా ఉంటాడు. If our conscience does not prick, we will have confidence before God. మన యొక్క మనస్సాక్షి దేని విషయమైనా గుచ్చబడకుండా ఉంటే అప్పుడు మనకు దేవుని సన్నిధిలో ధైర్యం ఉంటుంది. When we do wrong, మనం తప్పు చేసినప్పుడు, when we do whatever that is not approved by God according to his righteousness and holiness, దేవుని యొక్క నీతి దేవుని యొక్క పరిశుద్ధత ప్రకారం ఏదైనా మనం చేయకుండా ఉండి మన మనస్సాక్షి వెంటనే మనకు చూపెడుతుంది. and conscience tells us what you are doing is wrong, be careful. మనస్సాక్షి వెంటనే చూపెడుతుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. Whatever it is, అది ఏమైనా సరే, maybe drinking, maybe smoking, maybe conversation, maybe communion and contact and behavior. అది భోజనం కానీ లేకపోతే త్రాగుట కానీ లేకపోతే స్నేహం కానీ లేకపోతే సంభాషణ కానీ లేకపోతే ప్రవర్తన కానీ ఏమైనా సరే పరిశుద్ధాత్మలో మనస్సాక్షి వెంటనే మనం చూపెడతాడు. In the first time itself it says what you are doing is wrong. మొదటిసారి నువ్వు రక్షణ పొందినావు కాబట్టి మనస్సాక్షిని చూపెడతాడు, నువ్వు తప్పు చేస్తున్నావని. You are going wrong, you are going away. నువ్వు తప్పు చేస్తున్నావు, తావు వైదొలిగిపోతున్నావు. And many of us say, I keep conscience. మనం చాలా మంది ఏమంటామంటే మనస్సాక్షిని నోరు మూసుకో, No, don't show it again. I want to do it. నువ్వేం మాట్లాడవద్దు, నేను చేస్తాను అట్లనే అని మనం మనస్సాక్షి నోరు మూసేస్తాం. I like it very much. నాకు ఇష్టం అంట, I love it very much. నాకు చాలా ఇష్టం అంట. So we do it constantly. కాబట్టి చేస్తాం కావాల్సిన. And then
తర్వాత our conscience, we kill our conscience. మన మనస్సాక్షిని చంపేస్తాం. It goes on reminding us step after step after step, and a point comes where we will become completely dead in our conscience. మన యొక్క మనస్సాక్షి మనకు నేర్పిస్తూ ఉంటుంది, బోధిస్తూ ఉంటుంది, చూపెడతా ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. కానీ మనం దాన్ని చంపినప్పుడు ఒక దినం వస్తుంది మనస్సాక్షిగా మాట్లాడదు. That is what the Bible says as seared conscience. కాబట్టి దాన్ని బైబిల్లో ఏం రాయబడుతుందంటే వాత వేయబడిన మనస్సాక్షి. You see, suppose if we walk on barefoot, we get thorn. చూడండి, మనము చెప్పులు వేసుకోకుండా నడుచుకుంటూ వెళితే ముళ్ళు గుచ్చుకుంటాయి. And what happens? అప్పుడు ఏమవుతుంది? It pricks, it gives pain. అది ముళ్ళు గుచ్చుకున్నప్పుడు నొప్పి లేస్తుంది. Until we take it out, it's going on giving us pain. So it has to be removed. Then we can free it. ఆ ముళ్ళు తీసేంత వరకు నొప్పి అలాగే ఉంటుంది. ముళ్ళు తీసేసిన తర్వాత నొప్పి పోతుంది. That's why our conscience must be clear. కాబట్టి అలాగే మన మనస్సాక్షి నిర్మలంగా ఉండాలి. Whatever you do, నువ్వు ఏం చేసినా కూడా, whatever you talk, నువ్వు ఏం మాట్లాడినా కూడా, God is the best judge. దేవుడు ఆయన నిజమైన నీతి గల న్యాయాధిపతి. 2 Corinthians chapter 5 verse 10 says, 2 Corinthians 5:10 రాయబడింది. all of us have to stand before the judgment seat of Christ. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ముందు ప్రత్యక్షం కావాలేను. No exception for that. దాని కొరకు ఏ మినహాయింపు లేదు. Whosoever you may be. నీవు ఎవరైనా సరే, Bible does not give any exemption. బైబిల్ ఎవరికి మినహాయింపు ఇవ్వదు. All of us have to stand before the judgment seat of Christ on the day of reckoning. మనమందరం కూడా లెక్క ఒప్ప చెప్పవలసిన ఆ దినమున క్రీస్తు న్యాయపీఠం ముందు మనం ప్రత్యక్షం కావాలి. But one thing, అది ఒక విషయం. when we read this 11th chapter, 11వ అధ్యాయం మనం చదువుతే there is a very wonderful provision given to us. మనకు అద్భుతమైన సదుపాయం ఇవ్వబడింది. Let a man judge himself. ప్రతి మనుషుడు తను తాను విమర్శించుకోవాలా. Now is the opportunity to judge ourselves, whosoever you are. కాబట్టి ఇది తరుణము, మనమే తీర్పు తీర్చుకోవాలా, విమర్శించుకోవాలా. నువ్వు ఎవరైనా సరే, You may be a God's servant. నువ్వు దేవుని సేవకుడు అయినచ్చు, You may be a simple person. నువ్వు ఒక సామాన్య వ్యక్తి You అయినచ్చు, may be a big person. నువ్వు చాలా పెద్ద వ్యక్తి You అయినచ్చు, may be a most recognized person or an ordinary నీవు person. ఎంతో గుర్తింపదగిన వ్యక్తి అయినచ్చు, లేకపోతే సామాన్యమైన వ్యక్తి అయినచ్చు. See the 30 verse 31. If we judge ourselves, we will not be judged. చూడండి, 31వ వచనం, మనమే విమర్శించుకొని మనం తీర్పు పొందకపోదుము. If you read this verse and also 2 Corinthians chapter 5 verse 10. ఈ వచనము తర్వాత 2 కొరింథీ 5:10 చదివితే, So when we stand before the judgment seat of Christ మన క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు on the day of reckoning. ఆ తీర్పు దినమున, Oh yes, that day, 28th January 2018. I've seen that you are judged yourself. 28వ తేదీ, ఆ యొక్క 28వ తేదీ, Today, 28th. ఈ దినం 28. And when you have been listening, you have judged yourself. చూడండి, ఎవరైతే మీరు వింటున్నారో మిమ్మల్ని మీరు విమర్శించుకుంటున్నారు. And that is why you are exempted now. కాబట్టి విమర్శించుకున్న వారు తప్పించబడతారు. That is why we are exhorting you to judge yourself before you take part in the Lord's Day. కాబట్టి పరిశోధించుకోమని హెచ్చరిక చేస్తున్నాం ప్రభువులో పాల్గొనకు మనకు. So now we have to judge. మనమే And what are the things we have to judge? ఏంటి విషయమై తీర్చుకోవాలా? Lord Jesus Christ said యేసు ప్రభు అన్నాడు in Matthew's Gospel chapter 7 verse 1. మత్తయి సువార్త 7:1. Matthew's Gospel chapter 7 verse 1. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం. If you judge yourself, will not be judged. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం. యేసు ప్రభు అంటాడు, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. You see what it says? చూడండి ఏమనుందో, If we judge ourselves, మనమే తీర్పు తీర్చుకుంటే we will not be judged. తీర్పు తీర్చబడదు మనకు. You judge yourself, you shall be judged. With joy, what judgment you judge, you will be judged. 2వ వచనం, మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గురించి మీకు తీర్పు తీర్చబడను. Oh yes, very easily we will judge people. మనము సులువుగా వేరే వాళ్ళకు తీర్పు తీరుస్తుంటారు. What a చాలా చెడ్డవాడు. వాళ్ళు చాలా దుర్మార్గులు అంటారు. When I am giving message, he is telling something, I can blame him like that also. కాబట్టి It is not true. I just do an example telling, don't take it seriously. నేను సత్యం చేసినప్పుడు అలా నిందించవచ్చు, కానీ నిజంగా చూస్తే అసలు మీరు అలా నేను ఏమైనా చెప్పాను నిజమని అనుకోవద్దు. In fact, he is the best translator for me. Not now, long back.
So don't we make wrong judgments. కాబట్టి తప్పుగా తీర్పు తీరుస్తుంటాం. Beloved, because of this wrong judgment, పిల్లలు మనం తప్పుగా తీర్పు తీరుస్తుంటాం కాబట్టి we are paying very heavy penalty. చాలా పెద్ద క్రయం చెల్లించాల్సి వస్తుంది. I'll tell you a story. ఒక చిన్న కథ You చెప్తాను. see, before that, Matthew's Gospel chapter 12, verse 36 says, మత్తయి సువార్త 12:36లో every idle word will be judged. ప్రతి అనవసరమైన మాట, నిరర్థకమైన మాట దాని గురించి లెక్క అప్పగించాలి. So we need to be very, very careful with this little tongue which is within. కాబట్టి మనలో ఉన్న ఈ చిన్న నాలుక మాట్లాడే మాటల విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. In every idle word, ప్రతి వ్యర్థమైన మాట, every unwanted word, అనవసరమైన మాట. I am not telling. Lord Jesus Christ said in Matthew's Gospel chapter 12 verse 36. నేను చెప్పడం లేదు. మత్తయి సువార్త 12:36 చదవండి, మీకు తెలుస్తుంది. If every idle word, ప్రతి వ్యర్థమైన మాట. once upon a time, ఒకసారి on a Sunday table message, one person, a foreigner came and gave a story. Very nice. ఆదివారంగా ఒక దేవుని దాసుడు వేరే దేశం నుండి వచ్చి మా టేబుల్ సందేశం ఇక్కడే అందించారు. And he said, ఆయన అన్నారు, one particular C told to A, ఒక ప్రత్యేకమైన సి అనే ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తితో అన్నాడు, Mr. B has vomited crow. మా బి అనే వ్యక్తి వచ్చి ఆయన కాకిని వాంతి చేసుకున్నాడని చెప్పాడు. And he said, did he do that? నిజంగా కాకి వాంతి చేశారా? And then he went up to Z. A, B, C, D, X, Y, Z. అది ఏ నుండి సి నుండి జెడ్ వరకు అందరికి అందరూ. And B has vomited crow. బి అనే వ్యక్తి ఆయన ఏం చేశాడంటే కాకిని వాంతి చేసుకున్నాడు. And finally they got hold of C. Was it true that person B vomited crow? అప్పుడు చివరికి అందరూ కలిసి ఆ సీని పట్టుకొని నిజంగా బి అనే వ్యక్తి ఆ కాకి నిజంగా వాంతి చేశాడని అడిగారు. No, somebody told that he has vomited black thing like crow. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అట్లా కాదండి, కాకి వాంతి చేయలేదు, ఆయన ఏదో నల్లది వాంతి చేశాడంట అన్నాడు. And the item which he vomited looked like black like crow. అది ఆయన వాంతి చేసిన అది వస్తువు చూస్తే Every idle word. కాబట్టి ఇలాగ మనం వ్యర్థమైన మాటలు, ప్రతి వ్యర్థమైన మాట దేవుడి లెక్క పగించాలి. It may bring lot of time. అది చాలా నష్టం కలిగిస్తుంది వేరే వాళ్ళ విషయం. Matthew's Gospel మత్తయి సువార్త chapter 7 7 verse 3. 3. And why behold, thou mote that is in thy brother's eye, but consider not the beam that is in thy own house. Own wife, son. మత్తయి సువార్త 7:3 అండి, నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో నలుసును చూస్తే ఎలా? You are not seeing the big mole that is in your eyes. నీ కంటిలో ఉన్న దూలం నువ్వు చూసుకోలేదు. And you are looking at the other person and saying there is a small little mole in your eyes, please take it. వేరే వారి కంటిలో ఉన్న నలుసు చూసి ఆ నలుసును తొలగించని చెప్తున్నావు. You are not able to getting proper vision. అసలు నీకే సరైన దృష్టి లేదు. And it is something coming in hiding in your head. నీ కంటిలో ఆ దూలం ఉండి నీకు కనువిప్పో, నీకు ఆ దృష్టి కలగడం You are లేదు. not searching your heart properly. నీ హృదయాన్ని సరిగా నువ్వు విమర్శించలేదు. Your activity, నీ కార్యములు, your companionship, నీ యొక్క స్నేహము, the way you talk and move and do things around. తర్వాత ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో చలిస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, And how you are spending your money. తర్వాత నీ డబ్బు ఎలా ఖర్చు How పెడుతున్నావు, you are spending your నీ time. సమయాన్ని ఎలా వ్యర్థపరుస్తున్నావు. Is it approved by the Lord? ఇవన్నీ కూడా ప్రభు చేత ఆమోదించబడ్డాయా? You say that you are a born again child of God. నీవేమంటున్నావు అంటే నేను రక్షణ పొందిన దేవుని బిడ్డని You have చెప్తున్నావు. accepted Lord Jesus Christ in your heart. యేసుక్రీస్తు ప్రభువును హృదయంలో చేర్చుకున్నానని I చెప్తున్నావు. have testified in waters of నీటి baptism. బాప్తిజం సాక్ష్యం కూడా ఇచ్చావు. I am involved in Sunday school ministry. సండే స్కూల్ పరిచయంలో చురుగ్గా పాల్గొంటున్నావు. And this ministry and that ఆ ministry. సేవలో ఈ సేవలో ఎన్నోట్లో నువ్వు చాలా పని కలిగి ఉన్నావు. Maybe that may be true. అది సత్యమే. But you doesn't know how far your heart is right with God and with man. కానీ నీ హృదయం దేవునితో సహపాఠి నరులతో చక్కగా లేకపోతే ఏం ప్రయోజనం?
Hebrews chapter 12 verse 14 says, హెబ్రీ 12:14 రాయబడింది, be with peace with all men. అందరితో సమాధానం కలిగి ఉండుడి. ఎక్కడ పోయినా కొట్లాడలే, కానీ ఎక్కడ పోయినా కొట్లాడదు. ఇప్పుడు మందిరంలో కూడా కొట్లాడలు జరుగుతుంది. ఇప్పుడు మందిరంలో కూడా కొట్లాడదు. Terrible. What a shame. Some people use political influence. కొంతమంది రాజకీయ ప్రభావాన్ని ఉపయోగిస్తారు. Some people use their authority. కొంతమంది వాళ్ళ అధికారాన్ని ఉపయోగిస్తారు. God has not given that authority. How you can have that authority, man? దేవుడు నీకు అధికారం ఇవ్వకపోతే నీకు అధికారం ఎలా కలుగుతుంది? You are misusing it. మనం దాన్ని దుర్వినియోగం You చేస్తాం. are not using it in a proper way for the glory of God. సరైన విధంగా ప్రభు మహిమ కొరకై వాడుకోవడం లేదు. How many damages done to the house of God? ఎంత నష్టం దేవుని మందిరానికి కలిగించాం. You are trying to dig the foundation itself. అసలు పునాదిని, Did you not realize that? పునాదిని తొలగించాలని Did ప్రయత్నిస్తున్నావు. you not repent of your bad activity? నీవు దాన్ని గుర్తిస్తలేవు, పశ్చాత్తపడతలేవు చెడు క్రియలను బట్టి. What a hypocrisy! కాబట్టి ఎంత వేషధారణ. You come and behave as if you are a big saint, వచ్చి పరిశుద్ధుల్లాగా ప్రవర్తిస్తావు. and talk as if you are a very righteous man. You are not able to remove your mole in your eye. ఎంతో నీతిమంతునిగా ప్రవర్తిస్తుంటావు, కానీ నీ కంటిలో ఉన్న దూలమే తొలగించలేదు. And you are going to the worldly judges. తర్వాత లౌకిక న్యాయాధిపతుల దగ్గరికి పరిగెత్తున్నారు. And you look according to the word of God. You want to judge the saints on the day of reckoning. Not God. తర్వాత ఆ దినమున పరిశుద్ధులకు నేను తీర్పు తీరుస్తానని బోధిస్తావు, చెబుతూ ఉంటావు. Will you not realize your activity? నీ యొక్క క్రియలను గుర్తించుకుంటూ Will you not repent and come to the Lord by realizing the mole and the beam that is in your eye? నీ క్రియలు గుర్తుపట్టి పశ్చాత్తపడి ప్రభువుకు రావా? నీ కంటిలో ఉన్న దూలంలో తొలగించుకోవా? What are the bad propagandas we have made all over the world about this wonderful testimony? Don't you know that? ఈ యొక్క అద్భుతమైన సహవాసం సాక్ష్యానికి వచ్చి లోకమంతటా ఎంత చెడ్డగా ముద్రింపై చేసినా మనం దాని గురించి మనం గుర్తించుమా? Through this recent media, I don't know what all these things say, you are sending all over the world. To America you are sending, to Australia you are sending. Do you know we don't know that? వేరు ఈ SMS లని లేకపోతే వేరు విషయాలు వాట్సాప్ ద్వారా వేరు సమాచారాలు సర్వలోకానికి, అమెరికాకు, ఆస్ట్రేలియాకు ఏమేమో రాజేస్తున్నారు. Do you think only your people are there? Only my people also there, man. నీ ప్రజలే అక్కడ ఉన్నారు అనుకుంటున్నారా? మా ప్రజలు కూడా అక్కడ ఉన్నారు. Up to date news I get. కాబట్టి ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్ని వార్తలు నాకు వస్తుంటాయి. What a shame. కాబట్టి దేవుని మందిరాన్ని how long you will do that? మనం గుర్తించదు. How long you will do this damage? ఎంతకాలం చేస్తావా? And you go to the lawyers and advocates and pour money. తర్వాత God's money. That also. వకీల దగ్గరికి వెళ్ళి దేవుని మందిరం పైసలు తీసుకుని వెళ్ళి ఆ యొక్క డబ్బు అక్కడ కుమ్మరిస్తున్నాం. John's Gospel, యోహాను సువార్త chapter 5, 5వ అధ్యాయం verse 22 to 26 says, 22 నుండి 26 వరకు రాయబడి ఉంది. The judgment, the authority of judgment, Father has given to the Son. న్యాయం తీర్పు తీర్చే అధికారము తండ్రి కుమారునికి ఇచ్చాడు. Lord, Son means Lord Jesus Christ. కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు. The emblems or the sacrifice made for you and me. ఆ యొక్క చిహ్నములు, బలమైన చిహ్నములు యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమించి నీ కొరకై అర్పించిన బలి అర్పణను సూచిస్తున్నాయి. కాబట్టి I don't want to go further on this. ఇంకా వీటి ఇంకా ముందు వెళ్ళడానికి I can do bring so many things. విషయాలు దీని గురించి చెప్పొచ్చు. Time is the factor. కానీ సమయం సరిపోదు. And other things also we have to see. తర్వాత ఇంకా వేరే విషయాలు మనం Matthew's Gospel, మత్తయి సువార్త chapter 16, 16వ అధ్యాయం, verse 13. మత్తయి సువార్త 16. Matthew's Gospel 16:13. మత్తయి సువార్త 16:30వ వచనం అండి. మత్తయి సువార్త 16:30. 13. క్షమించండి, 13వ వచనం అండి. మత్తయి సువార్త 16:13. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, Whom do men say that I the Son of Man am? మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగెను. And then they say, oh, they are saying you are Elijah, you are Moses. వాళ్ళు ఏమన్నారంటే, శిష్యులు ఏమన్నారంటే, ప్రజలు ఏమనుకుంటున్నారంటే, కొంతమంది నీవు ఏలియా అంటున్నారు, కొంతమంది మోషే అంటున్నారు, కొంతమంది ఇర్మియా అంటున్నారు, వేరు ప్రవక్తలు చెప్తున్నారు. John the Baptist, బాప్తిజం యోహాను అంటున్నారు. 15th verse. 15వ వచనం చూడండి. It comes to you and me. ఇప్పుడు అది నీకు నాకు వచ్చే ప్రశ్న. అందుకైనా మీరైతే
నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగారు. What you say? మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? Now this is a very important question. ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న. What you say about Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఏమనుకుంటున్నారు? Beloved, ప్రియులారా, this afternoon ఈ మధ్యాహ్నం we are in the presence of God. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. What do you think about Lord Jesus Christ? యేసు ప్రభువుని గురించి ఏమనుకుంటున్నారు? Can you say that he is my savior? ఆయన నా రక్షకుడు అని చెప్పగలవా? Can you say that he is my beloved? ఆయన నా ప్రియుడు అని చెప్పగలవా? Can you say that he is all in all to me? ఆయన నాకు సర్వములో సర్వము అని నువ్వు ధైర్యంగా చెప్పగలవా? Can you say he is my comforter? ఆయన నా ఆదరణకర్త అని చెప్పగలవా? He is my burden bearer. ఆయన నా భారం భరించేవాడు. He is the one who cares for me. ఆయనే నన్ను నా విషయమై జాగ్రత్త వహించేవాడు. He is the man who hears all my cry. ఆయన నా ప్రార్థన ఆలకించు దేవుడు అని చెప్పగలవా? He is my companion. ఆయన నా జతగాడు అని చెప్పగలవా? He is my counselor. ఆయన ఆలోచనకర్త అని He is చెప్పగలవా? my guide. ఆయన జీవము, He is my life. ఆయన ప్రాణము. In him I am totally satisfied. ఆయన యందే నా సంపూర్ణ సంతృప్తి కలదు. Can you say అలా చెప్పగలవా? sincerely? యథార్థంగా. Or some other thing is attracting you? లేకపోతే ఇంకా వేరే ఏదో ఒకటి నిన్ను ఆకర్షిస్తుందా? Or you are giving your place to someone else? లేదు, Where was it? What he is? వేరే వాటికి నీ ప్రాముఖ్యత ఇస్తున్నావా? Is the Lord is all in all for you? ప్రభువు నీకు సర్వంలో సర్వమై ఉన్నాడు. Can you sincerely say he is with you? యథార్థంగా చెప్పగలవా ప్రభు ఇప్పుడు నీతో ఉన్నాడని? Of course, Peter said, immediately said about the Son of the living God. పేతురు వెంటనే అక్కడ తర్వాత వచనం మనం చూస్తాము, నువ్వు జీవం గల దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. But just now, కానీ ఇప్పుడు as we are sitting in the house of దేవుని God, మందిరంలో మనం కూర్చొని ఉండగా, are you sure that he has become your savior? యేసు ప్రభు నీకు నిజంగా రక్షకుడా? By believing in him ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా, and confessing all your sins unto నీ him. పాపములన్నీ ప్రభు యొద్ద ఒప్పుకొనడం ద్వారా, Beloved, this is Lord's table. ప్రియులారా, ఇది ప్రభు యొక్క బల్ల. If you don't belong to the Lord, you have no right to take part in the table. నువ్వు ప్రభువునకు చెంది ఉండకపోతే ప్రభు బలలో పాల్గొనే ఆధిక్యత నీకు లేదు. In 1 Corinthians chapter 11 verse 32 says, you will come under condemnation. 11:30 మనకు రాయబడి ఉంది, శిక్షా విధి కిందకి వస్తావు. That is the reason why week after week before the table we exhort this very important factor. ఆ కారణంతోనే ప్రతి ఆదివారమున ప్రభు బలకు ముందు ఈ అతి ప్రాముఖ్యమైన విషయం మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. Because you have come to the house of God. ఎందుకంటే నువ్వు దేవుని మందిరంకి వచ్చావు. He is the Lord. ఆయన ప్రభు, He is the King. ఆయన రాజు. He is the one who has to be experienced by you in the house of God. కాబట్టి ఆయన మందిరంలో ఆయనను, ఆ దేవునిని నువ్వు అనుభవించాలి. Then only be the rest of us there. అప్పుడే మమ్మల్ని విడిచిపెట్టేసేయండి. And look to the Lord. ప్రభువును చూడు. He is your God. ఆయన మన దేవుడు. He makes you to hear his ఆయన voice. స్వరం నీకు వినిపిస్తాడు. He may convict you నిన్ను ఒప్పిస్తాడు of your past నీ life గత జీవితానికి వచ్చి. before it is too late. ఆలస్యం కాకమునుపే Realize yourself that you are in the wrong place. నీవు తప్పు స్థలంలో ఉన్నావని. He loved you with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాడు. He offered himself completely. నీ కొరకై తను తాను అర్పించుకున్నాడు. He loved you and gave himself for you. నిన్ను ప్రేమించాడు, నీ కొరకై తను తాను అర్పించుకున్నాడు. Romans chapter 8 was a very wonderful chapter. రోమా 8 చాలా అద్భుతమైన అధ్యాయం. And that is the chapter, the heading of the chapter is the chapter of confidence. రోమా 8వ అధ్యాయం అది ఎలాంటి అధ్యాయం అంటే మనకు ధైర్యమును నమ్మికనిచ్చే అధ్యాయం. Kindly read one verse on that. ఒక్క వచనం చదువుదాం. Romans chapter 8 verse 31. రోమా 8:21. 31. రోమా 8:31. రోమా 8:31 చూడండి. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? If God be for us, దేవుడు మన పక్షంగా ఉంటే who can be against us? మనకు విరోధి ఎవడు? This is the greatest confidence in this world. ఈ లోకంలో మనకు గొప్ప ధైర్యం మన ప్రభువే. And I'm sorry, 32 verse 32. He that spared not his son, but delivered him up for us all, how shall he not with him also freely give us all things? 32వ వచనం. రోమా 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? He gave him on the cross. ఆయనను తన సొంత కుమారుని మన కొరకై
కొరకై శిలువ మీద ఇచ్చేసాడు. For our transgressions, మన అపరాధముల కొరకు, for our iniquity, మన యొక్క దోషముల కొరకు, for wicked work of life. మన యొక్క దుర్మార్గం అపవిత్రమైన జీవితం కొరకు. Now all the past is gone. You can open your heart, welcome him in your heart, because he shed his precious blood for you and me. నీ కొరకై నా కొరకై శిలువ మీద రక్తం చిందించాడు. ఆయన నీ ప్రభువు కాబట్టి ఆయన నీ హృదయంలో చేర్చుకుంటే నీ గతమంతా ఆయన కడిగేస్తాడు, అది మాసిపోతుంది. For us all, for all of us, మనందరి కొరకు ఇక్కడ రాయబడి ఉంది. He gave him for all of us. మనందరి కొరకై తన సొంత కుమారుని అనుగ్రహించాడు. Without any exception. ఎలాంటి మినహాయింపు లేకుండా. When he comes into you, when he comes into your life, నీ ఎప్పుడైతే ప్రభువు నీ హృదయంలోకి వస్తాడు, he takes full charge of your life. నీ జీవితానికి ఆధిపత్యం He is వహిస్తాడు. ready to lead you and guide you. నడిపిస్తాడు, He is నడిపిస్తాడు. a wonderful guide. అద్భుతమైన నడిపించే All-powerful God. సర్వశక్తి గల దేవుడు. You can have companionship of the Almighty God. సర్వశక్తి గల దేవుని యొక్క ఆ సహవాసం నీకు తోడుగా ఉంటుంది. How shall he not with him also freely give us all? ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? All things. సమస్తం. Whatever things you are, your heart is aspiring within. నీ హృదయం లోపల నీకు ఏవైతే వాంఛలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా Told and untold desires of your heart. నువ్వు చెప్పేవి చెప్పనివి కూడా Buried deeply in your heart. నీ హృదయాంతరంగంలో ఉన్నవి. All things freely. కాబట్టి అవన్నీ సమృద్ధిగా ఇస్తాడు. When the Lord comes into your life. ప్రభువు నీ హృదయంలోకి వస్తే, When you surrender your life. నీ జీవితం అర్పించుకుంటే, Revelation 3:20 says, ప్రకటన 3:20లో రాయబడి, I stand at the knock at the door of your heart. నేను ద్వారం యందు నిలుచుండి తట్టుచున్నాను. If any man or woman open, ఎవరైనాను నా తలుపు తీసినడలా I will come in. నేను అతని యొద్దకు I will sup with him and he with me. నేను వారితో వారు నాతో కూడా భోజనం చేయదు. What an amazing truth. కాబట్టి ఎంత ఆశ్చర్యకరమైన సహవాసం. When he comes into you, ఎప్పుడైతే ప్రభు నీలోకి వస్తాడు, he sup with me ఆయన నీతో భోజనం and చేస్తాడు. he with me. ఆయన And you with me. ఆయన నీతో నీవు ఆయనతో. That means to share your burden and to share his burden. అంటే నీ యొక్క చింతలు నీ భారంలో ఆయనకి ఇస్తావు. ఆయన తన యొక్క ఆశీర్వాదములు తన యొక్క దీవెనలు తన భారం నీకు పంచుకుంటాడు. All your sorrows he can hand over to the Lord. కాబట్టి నీ దుఃఖములన్నీ ఆయనకు అప్పగించవచ్చు. And Lord also willing to share your burden. ప్రభువు కూడా నీ భారములన్నీ మోసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. With that burden only today I have come here. కాబట్టి ఆ భారంతో నీ దగ్గరికి వచ్చాను ఇక్కడ. To do his will. ఆయన చిత్తం To చేయడానికి. show his truth. ఆయన సత్యం Which is hidden in the word of God. బైబిల్లో రాయబడి ఉంది. Many a time you must have heard double message. అనేకసార్లు దేవుని యొక్క వాక్యం వల్ల ఎంతో విని Every time Lord would have spoken. అనేకసార్లు ప్రభు నీతో మాట్లాడాడు. Today also he is speaking. ఈ దినములో మాట్లాడుతున్నాడు ప్రభు నీతో. If you have not opened your heart, నీ హృదయం ఇంకా తెరవకపోతే, you know this table is for only God's people. ఈ బల్ల రక్షణ పొందిన దేవుని ప్రజలకు మాత్రమే. What we call, what the table we call it, don't call it as a bread table. చూడండి, ఇది హెబ్రోన్ టేబుల్, హెబ్రోన్ బల్ల కాదు ఇది. We don't call like that. మనం అలా పిలువం. We don't even call it as Brother Boxing table. అసలు బాక్సింగ్ గారి బల్ల అని కూడా చెప్పాం మనం. What we call? మనం ఏమంటాం? We call it Lord's మన table. ప్రభు బల్ల, దేవుని బల్ల. God has ordained this. దేవుడు దాన్ని నియమించాడు. For whom it has ordained? అది ఎవరి కొరకు నియమించాడు? For his people. తన యొక్క For పిల్లలు. those who belong to him alone. ఎవరైతే రక్షణ పొందినారో ఆయనకి చెందినారో వాళ్ళ కొరకే. How you can become to him? How you can come to him? నువ్వు ఎప్పుడు ఆయన ఎలా ఆయనకు రాగలవు? By simple faith. సరళమైన విశ్వాసం. సరళమైన విశ్వాసం. Because the word of God says, దేవుని వాక్యం రాయబడింది. when you repent and come, నీవు పశ్చాత్తాపడి వస్తే, you receive him into your heart. ఆయన నీ హృదయంలో చేర్చుకుంటే. Many things we believe, don't we? చూడండి, ఎన్నో విషయాలు మనం నమ్ముతుంటాం కదా లోకంలో కదా. Oh, to many things we believe. ఎన్నో నమ్ముతుంటాం. By thinking that we will be till retirement, we will take house building loan. చూడండి, నేను రిటైర్ అయ్యేంత వరకు నేను ఈ లోన్ కట్టొచ్చు అని మనం హౌస్ బిల్డింగ్ లోన్ తీసుకుంటాం. Oh, till 60 years I will be alive, or 30 years he takes the house building loan. ఇంకా 60 సంవత్సరాలు నేను బ్రతుకుంటాను. ఇప్పుడు నా వయసు 30 కదా, కాబట్టి 30 సంవత్సరాలు కట్టేస్తానులే. He takes car loan, మన హౌస్ బిల్డింగ్ లోన్, scooter loan, కార్ so many loans. స్కూటర్ లోన్, ఏవో లోన్ తీసుకుంటాం. And all those things we simply believe. ఇవన్నీ Don't you? నమ్మి మనం చేస్తాం కదా కదా. Government servants. దేవుడు గవర్నమెంట్ సర్వెంట్స్ అంతా Definitely end of the month salary will be credited to the account. వాళ్ళకి వెంటనే ఈ వచ్చే నెల 31st కు నా జీతం బ్యాంక్ లో పడిపోతుంది అని నమ్ముతారు. I am a pensioner. చూడండి, సోదరు పెన్షన్ వస్తుంది. I know definitely
ఖచ్చితంగా తెలిసి ఏంటంటే నెలకు 31వ తేదీన నా పెన్షన్ నా బ్యాంక్ అకౌంట్ లో వేసేస్తాను. And expecting that I encourage loans this with that so many things. కాబట్టి అలా నిరీక్షించి వేరే లోన్ తీసుకుంటుంటా. మెడికల్ బిల్ అని like that so many times it happens. అలా వేరే విషయాలు చేస్తుంటాం. Don't we do that? అలా చేయమా? Is it not a reality? అది నిజం కాదా? Don't you believe that? అది నమ్మవా? But why can't you believe the word of God? కాదు, లోకంలో ఎన్నో నమ్ముతున్నప్పుడు బైబిల్ దేవుని వాక్యాన్ని ఎందుకు నమ్మవు? It's simple faith. ఇది సరళమైన విశ్వాసంతో. Today I will believe, Lord, I will open my heart. You can come and accept Him and believe, receive Him into your heart. కాబట్టి నేను ఈ దినం నా ప్రభువా నేను ఇంతకు వస్తున్నాను, ఇంతవరకు మిమ్మల్ని అంగీకరించలేదు, పాపాలు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకుంటున్నాను ప్రభువా, నువ్వు నా రక్షకుడు, నా దేవుడు యేసు ప్రభువా నమ్ముతున్నాను, నన్ను క్షమించు అని ఎందుకు ప్రభువులో? You know what important fact there? ప్రాముఖ్యమైన సత్యం తెలుసా? He will carry all your burden upon Him. యేసు ప్రభువుని నువ్వు నమ్ముకొని అంగీకరిస్తే నీ భారమంతా తల మీద వేసుకుంటాడు. However heavier your burden may be, భారములు ఎంత పెద్దవైనా సరే, however impossible it may be, నీకు అసాధ్యం అనిపించినా కూడా, many of us here experience that. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అనుభవించారు. All of us almost experience. Out of our experience only we are declaring. అనుభవంతోనే ఈ విషయాలు చెబుతున్నాం మీతో. Many of our sorrows, మా యొక్క అనేక దుఃఖం, many of our pain, మా యొక్క నొప్పులు, and many of our burdens. మా యొక్క చింతలు, Lord Jesus Christ is a wonderful burden bearer. యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన ఆయన భారం భరించే దేవుడు. Will He not carry all freely? Will He? That is why Paul says He will freely give us. కాబట్టి తన సొంత కుమారుని మన కొరకు ఇచ్చి ఉండగా ఆయనతో పాటు సమస్తం మనకు ఎందుకు అనుగ్రహింపడు అని పరిశుద్ధుడైన పౌలు రాస్తాడు. He will not take any commission. ఆయన ఏ కమిషన్ He will not ask your silver or gold. లేకపోతే నీ వెండి నీ బంగారము అవి ఇవ్వమని అడగడు. Health or wealth. నీ ఆరోగ్యము లేకపోతే ఇంకా నీ ఐశ్వర్యము Freely. ఉచితంగా By His grace. ఆయన కృప చేత, By His love. ఆయన ప్రేమ చేత. You may ask why He is doing. ఎందుకు అలా చేస్తారని అనుకోవచ్చు. Because He loves you. ఎందుకంటే ఆయన He loves you with eternal love. నిత్యమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. With everlasting love. శాశ్వతమైన ప్రేమతో. People say I love you, I love you, I love you. ప్రజలు అంటారు నీవంటే ఇష్టము నీవంటే ఇష్టము అంటుంటారు. And after some time the love vanishes, hatred comes. కొంతకాలం తర్వాత ఆ ప్రేమ బదులుగా ద్వేషం వస్తుంది. And but one person will walk this side, another person will walk. ఆ ఇద్దరు ఒకరు ఈ వైపుకి వెళ్తుంటారు, ఒకరు ఈ వైపుకి వెళ్తుంటారు. They will not even look at their face. అసలు ఒకరి ముఖం That is worldly అది లౌకిక ప్రేమ. but divine love. అది దైవిక ప్రేమ. God's love. అది దేవుని ప్రేమ. How many times we have failed. ఎన్నిసార్లు తప్పిపోతున్నారు. Lord is gracious enough. ప్రభు కృపగల దేవుడు. Would you want to enjoy that amazing love? కాబట్టి ఆశ్చర్యకరమైన ప్రేమను అనుభవించబడుతున్నావా? Another important thing will ఇంకో say. ప్రాముఖ్యమైన విషయము Luke's Gospel. లూకా సువార్త Chapter 6, verse 46. లూకా 6:46. లూకా సువార్త 6:46. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్ట ఎందుకు? Very, very dangerous thing. కాబట్టి చాలా ప్రమాదకరమైన విషయం. All of us, those who are born again, we call, my Lord, my Lord. తిరిగి జన్మించిన మనందరం కూడా ప్రభువా ప్రభువా అని అంటుంటాం. ప్రార్థనలో ఆరాధనలో వేవేరు విషయాలు. Right from the day beginning, opening our eyes, మనకు ఉదయం కళ్ళు తెరిచినప్పటి నుండి breakfast, ఉదయకాల భోజనం, thank you Lord, breakfast, ప్రభువా ఉదయకాల భోజనం మీకు వందనములు, and again thank you Lord for everything. తర్వాత అన్ని మంచి వాటిని బట్టి వందనములు. Maybe half a dozen times, తర్వాత already half a dozen times over. దాదాపు 6 సార్లు ఇప్పటికీ ప్రభువా ప్రభువా అని అంటావు. But maybe by the end of the day, it may go to 1 dozen times. చివరికి Lord, 12 సార్లు ప్రభువా ప్రభువా అని అంటుండొచ్చు. but what the 47th verse says, కానీ 47వ వచనం ప్రభు if you ఏమంటున్నాడు? say Lord, Lord, మీరు ప్రభువా ప్రభువా అంటే 47వ వచనం నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవరి పోలి ఉండునో మీకు తెలియజేతును. you say Lord, Lord, మీరు ప్రభువా ప్రభువా అంటున్నారు sincerely. యథార్థంగా. You are a born again child of God. నీవు జన్మించిన దేవుని బిడ్డవు. You have accepted Lord Jesus Christ. యేసు ప్రభువును నీ సొంత రక్షణ And అంగీకరించావు. Lord also believed you and committed so many responsibilities in your hand. నీ నమ్మిక ఇచ్చి ఎన్నో విషయాలు నీకు అప్పగించాడు. Are you doing what the Lord's will is? ప్రభు ఏమైతే నీకు చెప్పాడో చేస్తున్నావా? Are you able to listen what God is saying? దేవుడు నీతో ఏమంటున్నాడో వింటున్నావా? You are a child of God. నువ్వు రక్షణ పొందిన దేవుడు. You say you are a born again person. నువ్వు జన్మించిన దేవుని బిడ్డ అని అంటావు కదా. You say every day I am reading the word of God. ప్రతిదిన
దినం నేను బైబిల్ చదువుతున్నాను You చెప్తున్నాను. say every Sunday I am coming to the house of God. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తాను You చెప్తున్నాను. say every prayer meeting I come. ప్రతి ప్రార్థనా కూడికి వస్తాను I am చెప్తున్నాను. coming to Bible study. బైబిల్ పఠనానికి This వస్తున్నాను. thing, that thing, so many things. దీని కొరకు దాని కొరకు వస్తున్నాను. Are you hearing the voice of God? దేవుని స్వరం నువ్వు వింటున్నావా? John's Gospel chapter 10 verse 28 says, My sheep hear my voice. యోహాను సువార్త 10:28లో నా గొర్రెలు నా స్వరం వినును. That's a big topic. If you are a sheep of the great shepherd of the flock, you will hear the voice of God. కాబట్టి ప్రధాన కాపరి గొప్ప కాపరి క్రింద నీవు ఉంటే ఆయన గొర్రెగా ఉంటే నువ్వు ఆయన స్వరం వింటావు. Every occasion you will hear the voice of God. ప్రతి సందర్భంలో దేవుని స్వరం వింటావు. Especially when you come to the house of God. ప్రత్యేకంగా నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు. I know clearly Lord is speaking to your heart. నాకు తెలుసు స్పష్టంగా ప్రభువు నీతో He is మాట్లాడుతున్నాడు. speaking to you just now. ఇప్పుడే మాట్లాడుతున్నాడు. Are you hearing the voice of నీవు God? దేవుని స్వరం What the వింటున్నావు. word of God says దేవుని వాక్యం in ఏమంటుంది? the 47th verse. 7వ వచనంలో Are you doing what God has told you? ప్రభువు నీతో చెప్పినవి నువ్వు చేస్తున్నావా? Or are you doing for your own pleasure? లేకపోతే నీ సొంత ఇష్టం చేస్తున్నావా? By collecting money, డబ్బు పోయడం ద్వారా, by sending report to various places, వేరే స్థలాలకు వార్తలు పంపించడం ద్వారా, and getting money and buying your own property. డబ్బు పోగు చేసుకొని నీ సొంత ఆస్తులు And సంపాదించుకుంటున్నావు. you are declaring, I am a servant of God. తర్వాత దేవుని సేవకుని నేనే, I am also serving the Lord. నేను కూడా ప్రభు సేవ On the చేస్తున్నాను. seal you are sending so many reports. కాబట్టి ఆ ముద్ర వేసి వేరు వివరాలు తెలుపుతున్నాం. And collecting money and buying cars, pleasure cars, very costly cars. Ordinary car, AC car ही కావాలి. వాళ్ళు పెద్ద మంచి మంచి కార్లు కొంటున్నారంట ప్రజలు. And buying bungalows with the AC air conditioning. ఏసీతో ఉన్న పెద్ద పెద్ద భవనాలను కొనుక్కుంటున్నారు. Do you think Lord will be approving that? ప్రభు వాటన్నిటిని ఆమోదిస్తారు అనుకుంటున్నావా? Oh my dear friend, స్నేహితుడా, సోదరుడా, don't deceive yourself. నిన్ను నీవే మోసగించుకో. We have to come and stand before the judgment seat of క్రీస్తు Christ. న్యాయపీఠం ముందు ప్రత్యక్షం కావాలి వీటి కొరకు. What the word of God says, దేవుని వాక్యం అంటుంది, if you hear the voice of God, దేవుని స్వరం నీతో if you మాట్లాడుతుంది. call me Lord, Lord, మీరు ప్రభువా ప్రభువా అని పిలిస్తే where is your మీ obedience? విధేయత ఎక్కడ? Where is your మీ submission? యొక్క మీరు ఎక్కడలో పడుతున్నారు? Are you really listening to what God says and walking accordingly? దేవుడు చెప్పిన మాట విని దాని ప్రకారం చేస్తున్నావా లేదా? Or you see, whatsoever cometh to me, whosoever cometh to me, heareth my saying and doeth them. We are expected to do what God commands to do. 47వ వచనం చూడండి, మొదటి భాగం. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. దేవుడు ఏమి నిరీక్షిస్తాడంటే ఆయన మాట విన్నప్పుడు ఆ మాట ప్రకారం చేయాలి అని కోరుతాడు. Bhaksik used to say, భక్సి గారు అనేవారు, every night before going to sleep, ప్రతి రాత్రి నిద్ర పడవకు మునుపు he used to ask it, ఆయన Lord, did I please you? ప్రభు దగ్గరికి వెళ్ళి ఇట్లా అడిగేవాడంట, ప్రభా ఈ దినమంతా మిమ్మల్ని సంతోషపెట్టాను. In everything did I please you? ప్రభా అన్ని విషయాల్లో నేను సంతోషపెట్టాను. In my life have I pleased you this day? నా జీవితంలో ఈ దినమున ప్రభా నేను సంతోషపరిచాను. From morning till now. ఉదయం నుండి ఇంతవరకు. Beloved, at least have you all the it's not what the Lord says here, what conscience tells you, what you are able to understand the truth. Are you doing that? కాబట్టి అలా ప్రభుని అడిగినావా? నీ మనస్సాక్షి నీతో ఏమంటుంది? నీ మనస్సాక్షి నీతో చెప్తున్నాడు, ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు అలా చేస్తున్నావా? When you bring all the damage to the house of God, can you come and take part in the Lord's table? నీవు దేవుని మందిరానికి హాని అపాయం కలిగించి తర్వాత ఎలా వచ్చి దేవుని బలలో పాల్గొంటావు? When your conscience does not prick in your heart, నీ మనస్సాక్షి నీతో గుచ్చదా? the emblems of the great price for a paid for our redemption. ఆ యొక్క బలవంతుడ చిహ్నములు అవి ఏం సూచిస్తున్నాయంటే మన కొరకే చెల్లించిన గొప్ప క్రయధనమును సూచిస్తున్నాయి. It's an important Luke's Gospel chapter 6 verse 48. లూకా సువార్త 6:48. May we read all together. అందరూ కలిసి రావండి. లూకా సువార్త 6:48 అండి. లూకా సువార్త 6:48. వాడు ఇల్లు కట్టవాలని లోతుగా త్రవ్వి అందరూ కలిసి మన్న మీద పునాది వేసిన వారి వరద వచ్చి ప్రవాహం ఆయన మీద వడియాకొచ్చినను అది బాగా కట్టబడిన అది కదలింపబడలేదు. Do you want to lead a unmovable life? కాబట్టి
కదిలించబడని జీవితం నీకు కావాలా? Winds came, storms came, గాలి ప్రవాహంలో వస్తాయి, cyclone came, తుఫాన్లు వచ్చాయి, nothing could change. ఏది కదల్చేది? Because your life is built upon the rock, Lord Jesus Christ. ఎందుకంటే నా జీవితం యేసుక్రీస్తు ప్రభు అనే ఆ యొక్క బండ మీద నేను కట్టుకున్నాను. Whose life is like that? ఎవరి జీవితం అలా ఉంది? Those who hear the voice, those who say they belong to the Lord. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నేను చెంది ఉన్నానని చెప్తారో వాళ్ళు, Lord, Lord. ప్రభువా ప్రభువా. And when we obey what the Lord says, నువ్వు అలా ప్రభు మాట వింటే your life will be unmovable against all odds. నీ జీవితము కదలకుండా ఏమొచ్చినా కూడా స్థిరంగా ఉంటుంది. You will never be moved. నీవు కదిలించబడవు. Whatever comes, ఏమొచ్చినా సరే, however difficult, however problems big it may come, అది ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎంత గట్టిగా, ఎంత ఎదురుగా వచ్చినా సరే, lost. చివరికి John's Gospel, యోహాను సువార్త chapter 21. 21. John's Gospel, chapter 21. యోహాను సువార్త 21. యోహాను సువార్త 21. Lovest thou me more than this? యోహాను సువార్త 11, 21, 15 అండి. యోహాను సువార్త 21, 15. వీటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? తెలుగులో వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? 15 వచనం. What is that? అదేంటిది? Lord says, ప్రభు అంటున్నాడు, He come and die. వచ్చి పిల్లలారా వచ్చి భోజనం చేయండి అని పిలుస్తున్నాడు. What a wonderful invitation God is saying. అద్భుతమైన In the 12th verse. అద్భుతమైన ఆహ్వానం ఇస్తున్నాడు. Come and dine. రండి వచ్చి భోజనం చేయండి, I have prepared for you. నేను మీకు సిద్ధపరిచాను. Oh yes, you are exhausted. కాబట్టి నువ్వు ప్రభు అంటున్నాడు, నువ్వు అలసిపోయావు. 21st chapter, 1st verse. Irvai- Peter says, oh Lord Jesus Christ has gone. 21వ అధ్యాయం 1వ వచనంలో పేతురు అనుకుంటున్నాడు, యేసు ప్రభు చనిపోయాడు, He is no more with us. ఆయన మాతో లేడు. And as long as he was there, we were getting nice food. ఆయన మాతో ఉన్నంత వరకు మనకు మంచి భోజనం దొరికింది. Now he has gone and he is nobody to take care of us. ఇప్పుడు ఆయన లేడు, ఇప్పుడు ఎవరు మనం జాగ్రత్త వహించరు. So I will go for fishing. కాబట్టి నేను మరలా చేపలు పడతాను. When he went for fishing, కాబట్టి చేపలు పట్టడానికి వెళ్ళాడు. another 7 people also joined with ఇంకా him. మిగతా వాళ్ళంతా కూడా 7 They are also మంది disciples. 7 మంది వాళ్ళు శిష్యులే. So they also went for fishing. కాబట్టి వాళ్ళు కూడా చేపలు పట్టడానికి వెళ్ళారు. When they returned, వాళ్ళు వెనక్కి వచ్చినప్పుడు Lord was standing at the shore యేసు ప్రభు ఆ దర్యాప్తు and he is చేస్తున్నాడు, inviting them. వారిని ఆహ్వానిస్తున్నాడు. Risen Lord, now he is risen. ఇప్పుడు పునరుత్థానమైన ప్రభువు యేసు ప్రభు He was crucified, సిలువ వేయబడ్డాడు, buried, పాతి and పెట్టబడ్డాడు, rose again, ఇప్పుడు తిరిగి లేచాడు. inviting him. ఇప్పుడు దర్యాప్తు నిలిచిన వారిని ఆహ్వానిస్తున్నాడు, రండి పిల్లలారా వచ్చి భోజనం చేయండి. Likewise, అదేవిధంగా for us also, those who are born again, Lord is coming, calling us, come and die. మనం కూడా తిరిగి జన్మించిన మనల్ని కూడా ప్రభు పిలుస్తున్నాడు, రండి వచ్చి భోజనం చేయండి. And he is lovingly inviting us for his table. ప్రేమతో తన బల్ల యొద్దకు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. But we need to search our heart. కానీ హృదయం How పరిశోధించుకోవాలి, far we are true to him. ఎంతవరకు మనం ఆయనకు Then the Lord said, అప్పుడు ప్రభు అంటాడు, do you love me more than this? నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? More than these mundane needed things. భూ సంబంధమైన అవసరమైన వీటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? Oh, if you love me, feed my flock. నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు. Because we get it from the Lord, and it is our responsibility ప్రభు నుండి to pass it on ప్రభు నుండి for those who don't know. ప్రభు నుండి ఏదైనా పొందితే అది లేని వారికి మనం ఇచ్చేసేయాలి. And we need to share to others so that you will be benefited. వేరే వాళ్ళతో పంచుకోవాలి, అప్పుడు నువ్వు దీవించబడతావు. This cup is a greatest blessing for every born again child. ఈ పాత్ర మనందరికి తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరికి ఆశీర్వచనపు పాత్ర. For such people, అలాంటి వారికి Lord is inviting this ప్రభు out పిలుస్తున్నాడు ఈ మధ్య for his table. తన యొక్క బల్ల యొద్దకు. But before that, కానీ దాని ముందు in the light of the word of God, దేవుని వాక్యం it వెలుగు, is our responsibility to search our heart. మన హృదయాలు పరిశోధించుకోవడం మన బాధ్యత. One thing we have to understand, ఒక విషయం అర్థం చేసుకోవాలి, God does not condemn anybody. ప్రభు ఎవరిని కూడా ఆయన శిక్ష విధించాడు. But Lord says, కానీ ప్రభు అంటాడు, you search your heart. పరిశోధించుకో. Wherever you are failing, నువ్వు ఎక్కడ తప్పిపోయినా సరే, by your conversation, నీ సంభాషణలో, by your movements, నీ యొక్క కదలికలో, by your activity, నీ కార్యాలలో, wherever you are నువ్వు failing, ఎక్కడ తప్పిపోయినా సరే repent, పశ్చాత్తాపడు, realize and repent, గుర్తించుకో, పశ్చాత్తాపడు, and come back.
ప్రభు యొక్క బ్రహ్మ. Then you can joyfully take part. అప్పుడు సంతోషంగా పాల్గొనాలి. Secondly, రెండవది, there is another important factor. ఇంకో ప్రాముఖ్యమైన According to 1 Corinthians chapter 10 verse 16. 1 కొరింథీ 10:16 ప్రకారము, This is the cup of blessing. ఇది ఆశీర్వచనపు పాత్ర. Every blessing is here. ప్రతి ఆశీర్వాదం You దానిలో. need not run anywhere. వేరే దగ్గర పరిగెత్తే అవసరం లేదు. It is the cup of blessing. అది The ఆశీర్వచన word of God says, I don't. The word of God says. దేవుని వాక్యములో అలా రాయబడింది. 1 Corinthians chapter 10 verse 16. This is the cup of blessing. 1 కొరింథీ 10:16 ఇది ఆశీర్వచనపు పాత్ర. If you have a least desire to get the blessing, say, you need to search yourself in the light of the word of God. Wherever you feel rectified, then you need. దేవుని యొక్క వాక్యము వెలుగులో నిన్ను పరిశోధించుకో. నీకు నిజంగా దేవుని దీవెనలు కావాలని కోరితే పరిశోధించుకొని సరి చేసుకొని ఆశీర్వాద పాత్రలో పాల్గొందు. అప్పుడు ఆశీర్వాదాలు నీకు వస్తాయి. If you don't belong to Lord Jesus Christ, యేసు ప్రభువుకు చెందకుండా ఉంటే, this is the warning, don't touch it. ఇది హెచ్చరిక, దయచేసి దాంట్లో చేయి వేయదు. Because you come under condemnation. ఎందుకంటే శిక్షావిధి క్రిందికి వస్తావు. Don't come under the condemnation of God. దేవుని యొక్క శిక్షావిధి క్రిందికి రావద్దు. That is why we strongly exhort you. కాబట్టి మేము ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాం. So if you don't belong to Lord, నువ్వు యేసు ప్రభువుకు చెందకపోతే please refrain for good. దయచేసి మీ మంచి కొరకు బలలో చేయవేయొద్దు. If you receive the Lord, నువ్వు ప్రభువును రక్షకుడిగా Lord అంగీకరిస్తావు. has spoken to you clearly. ప్రభు నీతో మాట్లాడుతుంటే In the light of the word of దేవుని God, వాక్యం వెలుగులో rectify yourself. సరి చేసుకో. Then you take part. తర్వాత పాల్గొ. This will be a blessing for you. అది మీకు ఆశీర్వచనం. May the Lord help us and examine our heart and our needs. ప్రభు మనకు సహాయం చేయగాక, మన హృదయాలు పరిశోధించుకొని పాల్గొనట్లుగా సహాయం చేయగాక.